ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో యూఎస్ఏలో ఇప్పటికే ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక యూఎస్ఏలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల అభిప్రాయం చూస్తే సినిమా మెప్పించిందా లేదా అనేది చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే తండేల్ రాజు, నాగ చైతన్య, బుజ్జి, సాయి పల్లవి ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇక రాజు చేపల వేట సాగిస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. ఇక ఎట్టకేలకు బుజ్జిని పెళ్లి చేసుకోవాలని తన కోరికను ఇంట్లో వాళ్ళతో చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు. ఇక అలాంటి సందర్భంలోనే అతను ఒక పెద్ద వేటకు వెళ్లాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక అదే చివరి వేట అని బుజ్జికి చెప్పి వేటకు వెళ్తాడు. ఆ సందర్భంలోనే ఆయన పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోతాడు. అక్కడ నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు అనేది కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నాయట. అలాగే వీళ్ళిద్దరి లవ్ స్టోరీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా నాగ చైతన్య కేరీలో ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అంటూ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులు తెలియజేయడం విశేషం. పాటలు అద్భుతంగా ఉండడంతో కొన్ని ఎమోషనల్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్తున్నారు. దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారట. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగ చైతన్య తండేల్ రాజు క్యారెక్టర్లో జీవించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే సాయి పల్లవి కెరీర్లో ఇది ఒక బెస్ట్ సినిమాగా నిలుస్తుందని, లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్లో కానీ, నాగ చైతన్య పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయిన తర్వాత ఆమె పడే స్ట్రగుల్ కానీ, అతడిని విడిపించడానికి ఆమె చేసిన పోరాటం కానీ చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. ఇక మిగతా ఆర్టిస్టులు సైతం వాళ్ళ పాత్రల మేరకు ఓకే అనిపించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉండడంతో సాంగ్స్ చాలా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాయి. అలాగే భారీ ఎలివేషన్ సీన్స్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయిందట. ఇక ఈ సినిమా ఫోటోగ్రఫీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయిందని, కొన్ని సిచ్యువేషన్లో అయితే సినిమా ఫోటోగ్రాఫర్ కొన్ని షాట్స్తో సినిమా మొత్తాన్ని ఒక బ్యూటీ తీసుకొచ్చాడని చాలామంది చెబుతుండడం విశేషం. ఏది ఏమైనా నాగ చైతన్యకు హిట్ కొట్టిందనే అభిప్రాయం యూఎస్ఏ ప్రేక్షకుల నుండి తెలుస్తోంది. మరి ఇక్కడ కూడా అదే టాకుకు వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం.